జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది, ఈ విషయాలు మనం తెలుసుకోవడానికి ఇప్పుడు మనం తెలుసుకునేది సంవత్సర ఫలితాలు కాబట్టి, పరాభవ నామ సంవత్సర ఫలితాలు కాబట్టి ఆదాయ వ్యయాలు ముందుగా మనం చూడాలి, అలాగే రాజపూజ్యం అవమానం కూడా చూడాలి. కన్యా రాశి వాళ్ళకి ఈ విషయాల్లో ఎలా ఉందో మనం చూద్దాం. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఇవండి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం. అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? జూలై నుంచి మంచి ఫలితాన్ని మీరు చూస్తారు. జూలై నుంచి మంచి ఫలితాలని చూస్తారు. అయితే ఏంటంటే ఒక మాయలాగా కూడా అనిపిస్తుంది. జూలై నుంచి మీకు కోకొల్లలుగా ఆపర్చునిటీస్ వస్తాయి. మీ జన్మజాతకం బాగా స్ట్రాంగ్గా ఉంటే అసలు మీరు అది వెంటనే గ్రాస్ప్ చేసేసుకుంటారు. చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు కూడా మీకు ఉంటాయి. అయితే ఈ జూలై నుంచి వచ్చేది మీకు వస్తుంది, డెఫినెట్గా మీకు మంచి బ్లెస్సింగ్స్. ఆర్థికంగా అయితే పుష్టినిచ్చే యోగం మీకు ఉంది. ఇప్పుడు లక్ష్మీ యోగం అయితే, శ్రీలక్ష్మి యోగం అయితే ఉన్నది. అయితే ఈ శ్రీలక్ష్మి యోగం ఉన్నది, దీనికి మీకు కొంచెం అంటే ఒక చిన్న చిన్న అవమానాలతో, అంటే ఏది ఊరికే రాదని మనం అనుకుంటాం కదా, సో అలాగా ఒక అవమానం జరిగి మీకు కలిసి రావచ్చు. ఓకే, అవమానం జరిగిందంటే జూన్ జూలైలో మీరు రాసి పెట్టుకోండి, అది మీకు ఏదో ఒక రకంగా కలిసి వస్తుంది. ఈ అవమానము మీకు మీ ఇంట్లో వాళ్ళతో ఉండొచ్చు, మీ బంధువర్గం వాళ్ళతో ఉండొచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళతో ఉండొచ్చు, కొలీగ్స్తో ఉండొచ్చు, ఎవరితోటైనా సరేనండి అవమానం ఉంటుంది. సో అది కొంచెం అంటే ఇది మీ వరకు మీకు తెలిసి ఉండొచ్చు, లేదా మీ జన్మజాతకాన్ని బలాబలాన్ని అనుసరించి ఆధారపడి ఉంటాను, అందరికీ కూడా తెలిసి ఉండవచ్చు. బట్ ఏదైనా కూడా ఆ తర్వాత మీకు బాగా కలిసి వస్తుంది. ఇదేంటంటే మీకు చాలా మంచి, అంటే నేను ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఈ ఎగ్జాంపుల్ ఇవ్వకూడదు కాబట్టి, కొంతమంది వ్యక్తుల ప్రస్తావన తీసుకురాకూడదు కాబట్టి, పెద్ద పెద్ద వాళ్ళ గురించి చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. బట్ ఏంటంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను మీకు అందరికి అర్థమయ్యేట్టు. ఇప్పుడు కాదు, నేను ఇది ఒక 2 decades వెనక అనుకోండి, ఒక 20 సంవత్సరాల వెనకే అనుకుంటాను. ఒక బిగ్ బాస్ షో ఉంది, అందులో శిల్పా శెట్టి గారు విపరీతంగా ఏడ్చారు ఒక రోజు. ఆ విపరీతంగా ఏడవడం, అవమాన భారంతో ఏడ్చారు. ఊరికే ఏమి ఏడవలేదు ఆవిడ, పాపం ఒక అవమాన భారంతో బాగా ఏడ్చారు. ఆ తర్వాత నుంచి ఆవిడకి వెనక్కి తిరిగి చూసుకోలేదు లైఫ్లో. అంటే చాలా బాగున్నాయి. తర్వాత అబ్స్టాకిల్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే లైఫ్ అంటే అన్నీ ఉంటాయి కదా, ఎప్పుడూ ఒకటే ఫ్లోలో పోతే జీవితం ఎందుకు అవుతుంది చెప్పండి. సో అన్నీ ఉంటాయి, కానీ మ్యాక్సిమం గ్రాఫ్ మనం చూసుకుంటే ఎప్పుడు ఎక్కువగా మంచి ప్రోగ్రెసివ్లో ఉండి మధ్య మధ్యలో ఆటంకాలు అనేది రాకుండా ఎలా ఉంటాయి. మనం అంతా హైవేలో వెళ్ళినా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కదా, జీవితం అనే హైవేకి కూడా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఉన్నా దాంతో మనం ఆగాం కదా, హైవేలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయని ఆగాం కదా, వెళ్ళిపోతూనే ఉంటాం, మన ట్రావెల్ సాగుతూనే ఉంటుంది, అలాగా అధిగమించుకుంటే వెళ్తాం కదా. సో ఈ ఎగ్జాంపుల్ అందరికి అర్థమవుతుందని చెప్తున్నాను. ఇలాగంటే ఇంకొక ఎగ్జాంపుల్ నేను తీసుకొని ఇది తీసుకుంటాను. దీనివల్ల ఏంటంటే మీ అందరికి అర్థమవుతుంది. అవమానం జరిగింది అంటే బాధపడతారు, మీకు బాగా ఒక గుండెల్లో గాయమైనట్లయితే అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు రిజైన్స్ చేసుకోవాల్సిన అంశం కూడా ఉంది. మీకు ఒక గేట్వే ఎత్తేస్తున్నాడు గోచారంలో, గురు భగవానుడు గేట్వే ఎత్తుతున్నాడు ఫార్చ్యూన్స్కి. అయితే ఏంటంటే ఇక్కడ కొంచెం మీకు లాభస్థానంలో రావడము ఆయన పూర్తిగా అనుకూలంగా రాలేదు. ఎందుకు ఈ అవమానం జరుగుతుంది అన్న విషయం కూడా మనం ఒకసారి ఈ విషయంలోకి మనం వెళ్తే, గురు భగవానుడు లాభస్థానంలోకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఆయన ఎక్కడుంటే అక్కడ జీవాన్నే పోస్తాడు. సో మీకు డెఫినెట్గా ఫ్రీ ఫ్లో ఆఫ్ మనీ ఉండాల్సిందే, డెఫినెట్ ఫ్రీ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది, ఉండడానికి ఆయన అక్కడికి వస్తాడు. కాకపోతే మీకు లోహమూర్తిగా ఉంటున్నాడు ఆయన, ఏకాదశ స్థానంలో లోహమూర్తిగా ఉంటూ, యాక్చువల్గా లోహమూర్తి అంటే ధననాశనం చేస్తాడు, కానీ ఆయన అలా చేయడు. ఏకాదశ స్థానం కదా అదే, అంటే లోహమూర్తిగా ఏ స్థానంలో ఉన్నా కూడా లోహమూర్తి, ఇప్పుడు ఏకాదశ స్థానం అంటే ధననాశనం చెయ్యాలి, ఆ స్థానాన్ని పాడు చేస్తారు. కథ ఇక్కడ జీవకారకుడైన గురు భగవానుడు కాబట్టి మీకు ఏంటంటే అది ఆ పాయింట్కి మరి దానికి ఆయన ఒక నగేట్ చేయాలి కదా, ఒక విషయంతో దాన్ని నగేట్ చేసి ఈ ధననాశనం అన్న పాయింట్ని ఆయన మాఫీ చేయాలనుకుంటున్నాడు. ఈ మాఫీ చేసి మీకు మంచి ధనానికి ఆర్థిక ఆలంబన ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఈ ఆర్థిక ఆలంబన ఇవ్వడానికి
అది ఆ విషయాన్ని నెగ్గేట్ చేయడానికి ఒక కాస్ట్ ఉంటుంది కదా, దేనికైనా కాస్ట్ అనేది ఉంటుంది. మనకి అదృష్టమైనా కొనుక్కోవాల్సిందే. ఈ కాస్ట్ అనేది మీకు అవమాన భారం అంతే. అవమానం జరిగిందా, మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండండి, అవమానాన్ని మీరు పట్టించుకోకండి, ఖాతరు చేయకండి. ఎందుకంటే ఎప్పుడైనా సిచ్యువేషన్స్ టెంపరీనేనండి. ఇప్పుడు నిన్నున్న విషయం ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్న విషయం రేపు ఉండదు, రేపు ఉన్న విషయం ఎల్లుండి ఉండదు, ఈ 4 రోజుల్లో ఉన్న విషయం నెల తర్వాత అసలే ఉండదు. ఇంకెందుకు చెప్పండి. సో అది మీరు సెన్సిటివ్ గా తీసుకోకండి. బట్ జనరల్ గా కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళు చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ అయితే వాళ్ళకు ఉంటుంది, చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ అయితే ఉంటారు. ఈజీగానే మీరు దీన్ని పెద్దగా పట్టించుకోరు. బట్ కొంచెం అక్కడ ఏమన్నా చంద్రుడి యొక్క గ్రహస్థితులు, చంద్రుడి యొక్క జన్మస్థితి మీ దాంట్లో అంటే చంద్రుడు యొక్క స్థితి బాగుంది కాబట్టి, అంటే చంద్రుడి యొక్క స్థితి ఒకవేళ మీకు ఇక్కడ ఏమన్నా రాహుకేతువులు ఎఫ్లిక్షన్ లో చంద్రుడు ఉన్నా, లేదా శనేశ్వరుడితో చంద్రుడు ఉన్నాయి కన్యా రాశిలో, అప్పుడు మీకు అది కొంచెం భారంగానే అనిపిస్తుంది. సో వీటిలోంచి మిమ్మల్ని మీరు బయటికి తెచ్చుకోండి. ఇది మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే అవమానం జరిగింది అంటే మీరు బాధపడకపోవడం అనేది అవసరం లేదండి ఇక్కడ. ఆ విషయం నేను ప్రస్తావించట్లేదు. మీరు రాసుకోవాల్సింది మీ డైరీలో ఏంటంటే ఆర్థికంగా మీరు బలపడబోతున్నారు, ఇంతే. ఈ పాయింట్ రాసుకోండి. 1-2 సార్లు చెప్తున్నా, ఆర్థికంగా బలపడబోతున్నారు. దీనికి ఒక ఇండికేషన్ అనుకోండి, మీకు అవమానము, వర్షం వస్తుందంటే ఆకాశం మేఘావృతం అయితే వర్షం వస్తుంది, నల్లటి మేఘాలు అయితే ఖచ్చితంగా వర్షం కురిసి తీరుతుంది, అంటే గాలి లేకపోతే. సో గాలి ఉంటే వెళ్ళిపోతాయి మేఘాలు. సో అలా కాకుండా దట్టమైన మేఘాలతోటి వర్షాన్ని కురిపించాలంటే ఆ మేఘాలు కమ్మేసినప్పుడు చీకటి అవుతున్నాయి తాత్కాలికంగా. ఆ చీకటే అవమానం అనుకోండి. తర్వాత వర్షం పడిన తర్వాత ఏమవుతుంది, హాయిగా ఉంటుంది, ఆ మేఘాలు కూడా వెళ్ళిపోతాయి. ఈ వర్షమే మీకు ధన వర్షం అనుకోండి. సో సింపుల్ క్యాలిక్యులేషన్ కదా, ప్రశాంతంగా ఉంది కదా ఇప్పుడు. సో ఇది ఇలా మీకు అనుగ్రహించబోతున్నారు. సో ఎక్కువగా మీరు అప్పుడు అంటే వచ్చేదాన్ని అనుభవించకుండా, హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా అవే విషయాన్ని పట్టుకొని మటుకు కూర్చోకండి. చంద్రబలం లేకపోతే అది జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇది ఇంకా మిగతా విషయాల్లో మనం చూస్తే, సో ఆర్థిక అవలంబన ఉంటుంది కాబట్టి మీ ఇంకా వృత్తి వ్యాపారాలు నేను విడివిడిగా చెప్పక్కర్లేదు. ఏదో ఒకటి చేస్తేనే మనకి డబ్బులు వస్తాయి, కూర్చుని తింటే డబ్బులు రావు. ఇది మనందరికీ విదితమైన విషయమే కదా. సో అందువల్ల ఏంటంటే వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది అన్న విషయం ఇండైరెక్ట్ గా ఇక్కడ ఇండికేట్ అవుతుంది. మీకు ఈ అవమానం వృత్తిలో జరగచ్చు, వ్యాపారంలో జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు, ఇంట్లో జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. బట్ ఏదైనా కూడా స్ట్రాంగ్ గా ఉండండి. ఒక వారం రోజులు కావచ్చు కొంచెం స్ట్రాంగ్ గా ఉండండి, 3 days కావచ్చు, వారం రోజులు కావచ్చు, స్ట్రాంగ్ గా ఉండండి, అంతా అవే సర్దుకుంటాయి. ఇదే ఉంటుంది. నెక్స్ట్ సంతాన పరంగా మీకు బ్లెస్సింగ్స్ చాలా బాగా ఉన్నాయి. సంతానం యొక్క పురోభివృద్ధిని చూసి మీరు మురిసిపోయే సమయము, శుభ సమయము. సంతానం కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే సంతాన సాఫల్యత ఉంటుంది. అలాగే మీరు సంతానవతులు అయితే కనుక మీ సంతానం యొక్క పురోభివృద్ధిని చూసి మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో మీ పిల్లల యొక్క పిల్లలతోటి మీకు ఎక్కువగా టైం స్పెండ్ చేయడము, సంతోషంగా ఉండడం ఇదే ఉంటుంది. మైండ్ కూడా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుందండి ఈ సంవత్సరం మీకు. అంటే ఈ అవమానం ఒకటి మనం మినహాయిస్తే మైండ్ చాలా హాయిగా అనిపిస్తుంది. మానసిక ప్రశాంతత అంటే ఏంటి అన్న విషయాన్ని మీరు చూస్తారు. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరం. సో న్యాచురల్ గా ఏంటంటే మీకు గత సంవత్సరం బాగా ఉన్నా కూడా టెన్షన్ గానే ఉంది. ఇన్సెక్యూరిటీ పైకి గంభీరంగా తిరుగుతూ ఉన్నా లోపల ఇన్సెక్యూరిటీ అనేది చెదపురుగులాగా తినేస్తూ ఉంది మిమ్మల్ని. ఈ సంవత్సరం దానిలోంచి బయటకు వచ్చేస్తారు మీరు. ఈ పరాభవన సంవత్సరం ఎస్పెషల్లీ జూలై నుంచి దీంట్లోంచి బయటకు వచ్చేసేసి ప్రశాంతతని మీరు చూస్తారు. ఇది మీకు గోచరంలో ఉన్న గ్రహ దేవతలు మీకు ప్రసాదిస్తున్నారు. మానసిక ప్రశాంతత బాగా ఉంది. ఎవరైనా గురువుల దగ్గర నుంచి మంత్రోపదేశం తీసుకోవాలనుకుంటే చాలా సరైన సమయము. అలాగే మీరు ఏమైనా మంత్రోపదేశం తీసుకొని ఉంటే ఇప్పుడు మీరు అనుష్ఠానం చాలా బాగా చేయగలుగుతారు. అందరూ మంత్రోపదేశం తీసుకోవాలనే ఉండదు. పంచమ స్థానం మంత్రభావం కాబట్టి ఆ మంత్రభావం జూలై నుంచి బలోపేతం కాబోతుంది మీకు. అందరూ కూడా మంత్రదీక్ష తీసుకోవాలని ఉండదు. సో అలా లేని వాళ్ళకి మీకు తెలియకుండానే ఏదో ఒక స్తోత్రం మీ కళ్ళ పట్ట చదివిన దగ్గర నుంచి మీకు చాలా బాగా ఉండడం, ఇలా ఏదన్నా స్తోత్రాల ద్వారా కలిసి వస్తుంది. ఎప్పుడైనా అది కలిసి వస్తుంది కదా మనకి స్తోత్రాలు. అందుకే కదా ఆ జగద్గురువు అయిన శంకర భగవత్పాదుల వారు మనకి రచించి ఇచ్చారు. మీరేంటంటే ప్రయత్నపూర్వకంగా ఈ సంవత్సరము ఇప్పుడు నేను చెప్పే రెమెడీ చెప్తే దాంతోపాటు ఇది కూడా అనుకోండి. గోవిందం పరమానందం. ఎప్పుడైనా నామజపం చేస్తే చాలా మంచిదండి. గోవింద 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 అంటే చాలా మంచిది. అయితే మనం ఒక విషయం ఏంటంటే గోవిందుడికి మనం ఒక విషయం చెప్పడం, గోవిందం పరమానందం, గోవిందం పరమానందం
గోవిందం పరమానందం అని మనసులో అనుకుంటూ ఉండండి. అంటే ఆయనకు మనం ఏం చెప్తున్నాము, గోవింద గోవింద అనుకుంటే మాకు ఎంత ఆనందంగా ఉందో స్వామి, పరమానందంగా ఉందని మనం ఆయనకి చెప్తున్నాం. దాని అర్థం అదే కదా. సో ఇలా మనం అనుకుంటూ ఉంటే మంచి ఆనందాన్ని ఆయన కలగజేస్తాడు. ఏ విషయాల్లో కలగజేస్తాడు? మీకు వివాహం కాకపోతే వివాహమై ఆనందం కలగజేస్తాడు. వివాహం అయితే మీ వైవాహిక జీవితంలో మంచి ఫలితాలను ఇచ్చి ఆనందం కలగజేస్తాడు. సంతానరీత్యా అనుకూలతనిచ్చి ఆనందం కలగజేస్తాడు. అన్నిటికంటే మానసిక ప్రశాంతతనిచ్చి ఆనందాన్ని కలగజేస్తాడు. ఏ చేసిన కోటి విద్యలు కూటి కొరకే అని. అలాగే మానసిక ప్రశాంతత, మానసిక సంతృప్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నిజమైన ఐశ్వర్యవంతులు కదండి. అందరూ ఒప్పుకుంటారు కదా ఈ విషయాన్ని. సో అలాంటి ఆనందాన్ని చక్కగా కలగజేస్తాడు. ఈ వర్డ్ అనుకుంటూ ఉండండి, చాలా మంచి ఫలితాలను చూస్తారండి. ఇది ఒక ఎక్స్ట్రా బోనస్ టిప్ అనుకోండి, బోనస్ రెమెడీ ఇది మీకు. ఎందుకంటే ఇది రైట్ టైం కాబట్టి చాలా మంచి ఫలితాలని మీరు అందరూ కూడా చూస్తారు. అయితే ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి మీకు అసలు అంటే మనం హిందీలో ఒక మాట ఉంటుంది చూసారా, ఊపర్ వాళ్ళ జబ్బీ దేతా చెప్పర్ పాడికే అని చెప్పి ఒకటి చెప్తూ ఉంటారు. అలాగా జాడించి ధనవర్షం కురుస్తుంది. చాలా మంచి యోగాన్ని మీరు అందుకోబోతున్నారు డిసెంబర్ నుంచి. అంటే మీ వృత్తి వ్యాపారాల్లో బాగా లైమ్ లైట్లోకి వెళ్ళే టైం ఆ డిసెంబర్ నుంచి ఇంకా బాగా ఉంటుంది. అయితే ఈ డిసెంబర్ నుంచి ఉండేది ఏంటంటే మీరు ఏది ప్లాన్ చేసుకోరు, అన్నీ అయిపోతూ ఉంటాయి. సో ఇది తీసుకోవాలా ఇది వద్దా అన్న మీమాంసతోటి మీకు తెలియకుండానే తీసేసుకోవడము, కలిసి రావడము ఇవన్నీ మీకు ఉంటాయి. డిసెంబర్ నుంచి జూలై నుంచే టైం అనుకూలం అంటే డిసెంబర్ నుంచి ఇంకా అనుకూలం. చూడండి ఇన్ని ఉన్నాయి. మళ్ళీ మీరు ఈ ఒక్క అవమానాన్ని పట్టుకొని కూర్చోకండి. అంటే ఏదైనా మన ఆనందాన్ని తినేసేదైతే అది మనకు అవసరం లేదండి. సో ఈ అవమానం మీకు వచ్చే ఆనందాన్ని తినేసేదైతే తీసేయండి, పక్కన పెట్టేసేయండి అంతే. ఎన్ని చూసుంటారు లైఫ్లో. అవమానం జరుపుకునే ఎవరికైనా లైఫ్లో ఉంటుందా చెప్పండి? ఒక్కళ్ళని చూపించండి. సో అలాగా అనుకొని అంటే కాలంలో ఇవన్నీ ఒక పార్ట్ అనుకుంటూ మూవ్ ఆన్ అయిపోవడం. ఇది మంచి ఫలితాన్ని కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం చూడబోతూ ఉన్నారు. చాలా మంచి ఫలితాన్ని చూస్తారు. దేవతల ఆశీస్సులు అందుకోవడానికి రెడీగా ఉండండి. కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా మంచి ఫలితాన్ని ఈ సంవత్సరం మీరు తీసుకోబోతున్నారు. జూలై నుంచి ఇవన్నీ చూస్తారు, డిసెంబర్ నుంచి ఇంకా ఎక్కువ చూస్తారు. సో మళ్ళీ మీ జన్మ జాతకం అసలు సపోర్టింగ్ గా లేదనుకోండి, అసలు అంటూ చూస్తారు. ధనయోగాలు ఉన్నాయి గోచర రీత్యా, దానికి మీ జన్మకుండలి కూడా సపోర్ట్ చేయాలి కదా. సపోర్ట్ అందుకే రెమెడీ నేను చెప్పా, గోవిందం పరమానందం అనుకోండి, డిజర్వెన్స్ ఇస్తుంది. ఎంతో అంత మీరు చేసే వాటిల్లో మీకు లాభకరంగా మిమ్మల్ని భగవంతుడు డైరెక్ట్ చేస్తాడు. గోచారంలో వచ్చే యోగాన్ని మీరు తీసుకోగలుగుతారు. ఈ సంవత్సరం వరకు ఈ యోగం డెఫినెట్ గా ఉంటుంది మీకు. సో దాన్ని తీసుకోవడానికి మీ వంతు ప్రయత్నంగా, మీ జన్మజాతకం బాగోకపోతే, అనుకూలంగా లేకపోతే అప్పుడు తీసుకోవడానికి అనుకూలంగా ఉండదు కదా. సో అది ఒకవేళ తీసుకోగలిగే స్థితిలో మీ జన్మజాతకం ఉంటే ఇంకా చాలా బాగా ఉంటుంది, ఇంకా అసలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఎలా చూసుకున్నా కూడా కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి నక్క తొక్క తొక్కినట్లే ఉంది ఈ సంవత్సరం. ఎంజాయ్ చేసుకోండి. గుడ్ లక్ ఇన్ అడ్వాన్స్, గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళందరికీ, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ పరాభవ నామ సంవత్సరంలో చేసుకోవాల్సిన పరిహారము, గురు భగవానుడు ఈ సంవత్సరము ఆయన సంచారం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నాడు. ఉచ్చస్థానం కర్కాటక రాశి స్వామివారికి చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఆయన ప్రసాదించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి. బట్ కండిషన్స్ అప్లై. కొన్ని రాశుల వాళ్ళకి, కొన్ని లగ్నాల వాళ్ళకి ఆయన కంప్లీట్ ఫలితాలను అయితే ఇవ్వలేడు. అలాగే మీ జన్మ జాతకంలో కనుక ఇప్పుడు ప్రస్తుతం బాగోకపోతే అప్పుడు కూడా మీరు పూర్తిగా తీసుకోలేరు. సో ఇలాంటి కండిషన్స్ ఏవైనా ఉన్నా, అంటే మీ జన్మ జాతకంలో గురుబలం లేకపోయినా, లేదా ఇప్పుడు ప్రస్తుతానికి గురుబలానికి సపోర్ట్ చేసే, అంటే ఇప్పుడు గోచారంలో గురుబలం మనకి జూన్లో ఆయన ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వెళ్తాడో అప్పటి నుంచి గురుబలం బాగా పెరుగుతుంది గోచార రీత్యా. కానీ మీ జన్మ జాతకం ప్రకారము మీకు గురుబలం ఎక్కువగా లేకపోయినా, లేదా గురుబలాన్ని డామినేట్ చేసే విధంగా మీకు ప్లానెటరీ పొజిషన్స్ ఉంటే కనుక దానికోసము పరిహారము అందరికీ కలిపి, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది.
ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఒక 12 సార్లు ఒక 3 సార్లు అయినా సరే దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాన్ని చదవడం వినడం చేస్తే కనుక చాలా అంటే చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రం చేసిన విడిగా కూడా మీరు జపించుకోవడానికి రోజంతా కూడా ఏ పని చేస్తూ ఉన్నా సరే దక్షిణామూర్తి స్వామి వారి మంత్రం జపించవచ్చు. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః ఈ నామాన్ని జపించుకోవడము. లేదా శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ. అలాగే మీరు హయగ్రీవుణ్ణి ఆరాధించిన, సరస్వతి అమ్మవారిని ఆరాధించిన, ఎవరిని ఆరాధించినా అంటే గురుమూర్తి రూపంలో ఉండే ఏ దేవీ దేవతలను ఆరాధించినా కూడా చక్కటి రాఘవేంద్ర స్వామి వారిని కావచ్చు, ఇలాగా మీరు ఏ దేవీ దేవతలను ఆరాధించినా అంటే గురువు స్థానాన్ని సూచించే దేవీ దేవతలు, గురుతత్వాన్ని సూచించే దేవీ దేవతలు ఏ దేవీ దేవతల ఆరాధన చేసినా కూడా చాలా అంటే చాలా చక్కటి ఫలితాలు చక్కగా సిద్ధిస్తాయి. ఇలా మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు యొక్క కృపా కటాక్షాన్ని తీసుకోవడానికి అత్యుత్తమమైన సమయము. ఇప్పుడు 12 ఆయన కర్కాటక రాశిలోకి రావడము, మళ్ళీ ఆయన కర్కాటక రాశిలోకి రావాలంటే ఈ సంవత్సరం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది స్వామివారి ట్రాన్సిట్, గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్. అది మళ్ళీ తర్వాత మనం సపరేట్ వీడియో చేద్దాం దాని గురించి. కానీ ఇప్పుడు మటుకు గురువు యొక్క బలాన్ని అందరం పెంపొందించుకోవడానికి దిస్ ఇస్ ది బెస్ట్ టైం అండ్ రైట్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి గురువు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల పాటు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు, ఈ సంవత్సరంలో కూడా అతిచారంలోకి వెళ్తున్నాడు. అతిచార గురువుడు అతి బలవంతుడు అని చెప్తుంది జ్యోతిష శాస్త్రము. సో ఇది ఇప్పుడు మీకు గురుబలం ఉన్నా లేకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా సరే, ఈ సంవత్సరం నుంచి గురుబలం మనందరం పెంచుకోవడానికి, మీకు ఆల్రెడీ గురుబలం ఉంటే చాలా మంచిది. ఇక మీకు మీరు నక్కతో కుదుకినట్లే. గురుబలం లేదు అని అనుకుంటే కనుక ఇప్పుడు గురుబలాన్ని పెంచుకోవడానికి సరైన సమయం, రైట్ పీరియడ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా మనం అందరం కూడా గురుబలాన్ని పెంపొందించుకొని మన జీవితాన్ని మంగళప్రదంగా, అదృష్టప్రదంగా, సౌభాగ్యవంతంగా మార్చుకోవాలని చెప్పి మనందరి తరఫున జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.